కాలంలో ఇంటర్నెట్ వినియోగం చాలా పెరిగింది. అయితే దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ఇప్పటికీ సవాల్గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల కంపెనీ స్టార్లింక్ కు భారత్ తలుపులు తెరిచింది. దీంతో భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. దేశంలో ఇంటర్నెట్ వినియోగం అంతకంతకు పెరుగుతోంది. చిన్న గ్రామాల నుంచి మహానగరాల వరకు అంతటా ఇంటర్నెట్ వినియోగం క్రమంగా పెరుగుతుంది. అయితే పట్టణాలతో పోల్చితే గ్రామాలు, కొండ ప్రాంతాలు, అడవుల్లో ఇంటర్నెట్ సిగ్నల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సిగ్నల్స్ అందకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పులకు శ్రీకారం చుడుతోంది భారత్. దేశంలోని అడవులు, ఎడారులు, కొండలు, కోనలు, సముద్రాలు, పర్వతాలు, హిమాలయ నదాలు అని తేడా లేకుండా ఎక్కడైనా ఇంటర్నెట్ సేవలను అందించే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల కంపెనీ స్టార్లింక్ కు భారత్ తలుపులు తెరిచింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చెందిన స్టార్లింక్ కంపెనీకి భారత టెలికాం శాఖ లైసెన్స్ ను మంజూరు చేసింది. ఫైబర్ కేబుల్స్ తో క్షేత్రస్థాయిలో నెట్వర్క్ ను నిర్మించాల్సిన అవసరం లేకుండానే దేశంలో ఎక్కడైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చే స్టార్లింక్ పనిచేస్తుంది. భారత్ కు స్టార్లింక్ రావడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా రిమోట్ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందించడం సాధ్యమవుతుంది. పర్వత ప్రాంతాలైన ఈశాన్య రాష్ట్రాలు, అడవులు ఉన్న మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఈ స్టార్లింక్ సేవలు చాలా ప్రయోజనకరంగా మారనున్నాయి. స్టార్లింక్ ద్వారా ప్రభుత్వ ఆన్లైన్ సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు అందించవచ్చు. ప్రస్తుతం దేశంలో 5G అందుబాటులోకి వచ్చిన అనేక మారుమూల ప్రాంతాలు ఇంటర్నెట్ కనెక్టివిటీకి దూరంగా ఉన్నాయి. స్టార్లింక్ ఇంటర్నెట్ మారుమూల ప్రాంతాలను ప్రపంచంతో జతకలపనుంది. ముఖ్యంగా పర్యాటక రంగానికి ఆన్లైన్ సేవలకు మరింత ఊతమివ్వనుంది. మనిషి వెళ్లడానికి కష్టమైన మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సిగ్నల్స్ ను ప్రసారం చేయడమే మస్క్ కంపెనీ స్టార్లింక్ ప్రత్యేకత. ప్రస్తుతం 7,000కు పైగా స్టార్లింక్ ఉపగ్రహాలు భూమి దిగువ కక్షలో తిరుగుతున్నాయి. స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఒకేసారి 60 స్టార్లింక్ ఉపగ్రహాలను భూమి దిగువ కక్షలోకి ప్రవేశపెట్టింది. అందుకే కేవలం 6 ఏళ్ల వ్యవధిలో 7,000కు పైగా శాటిలైట్ల నెట్వర్క్ ను స్టార్లింక్ తయారు చేసుకోగలిగింది. ఒక్కో ఉపగ్రహం 259 కేజీల బరువు ఉంటుంది. రాబోయే కొన్నేళ్లలో తమ శాటిలైట్ల సంఖ్యను 42,000కు పెంచాలని ఎలన్ మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా మరింత నాణ్యమైన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించాలని ఎలన్ మస్క్ భావిస్తున్నారు. ప్రస్తుతం భూమి దిగువ కక్షలో ఉన్న 7,000 ఉపగ్రహాలే స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ఆధారం. ఈ శాటిలైట్లతో కూడిన స్టార్లింక్ నెట్వర్క్ అంతరిక్షంలోని శూన్యత ద్వారా రేడియో సిగ్నల్స్ లను ఉపయోగిస్తుంది. స్టార్లింక్ గ్రౌండ్ స్టేషన్లు తమ ఉపగ్రహాలకు రేడియో సిగ్నల్స్ ను పంపుతాయి. ఈ రేడియో సిగ్నల్స్ ను అందుకోగానే స్టార్లింక్ శాటిలైట్లు ఇంటర్నెట్ డేటాను భూమిపై వివిధ చోట్ల ఉన్న యూజర్ల డివైస్లకు చేరవేస్తాయి. అందుకే స్టార్లింక్ యూజర్లు విమానంలో, అడవుల్లో, ఎడారుల్లో, హిమాలయ నదాల్లో, సముద్రాల్లో, పర్వతాల్లో ఎక్కడ ఉన్నా హై స్పీడ్ ఇంటర్నెట్ కు కనెక్ట్ అయిపోవచ్చు. స్టార్లింక్ ఉపగ్రహాలన్నీ భూమి దిగువ కక్షలో పక్కపక్కనే ఉంటాయి. ఈ కారణం వల్ల ఇంటర్నెట్ సిగ్నల్స్ వేగంగా మన డిజైన్లకు చేరుతాయి. వీడియో కాల్స్, ఆన్లైన్ గేమింగ్ లో అస్సలు ఆటంకం ఏర్పడదు. స్టార్లింక్ రాకతో దేశీయ ఇంటర్నెట్ సేవల ముఖచిత్రం మారే అవకాశం ఉంది. స్టార్లింక్ ఇప్పటికీ అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్పెయిన్, ఇటలీ, మెక్సికో, పోర్చుగల్, బ్రెజిల్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, చిలీ, నార్వే, స్వీడన్ దేశాల్లో సర్వీసులను ప్రారంభించింది. ఎట్టకేలకు ఇప్పుడు భారతదేశంలోకి కూడా స్టార్లింక్ ఎంట్రీ ఇచ్చింది. శాటిలైట్ ఇంటర్నెట్ ను శరవేగంగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్న ఘనత ఖచ్చితంగా ఎలన్ మస్క్. అయితే చాలా మంది శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది స్టార్లింక్ అని అనుకుంటున్నారు. వాస్తవం ఏంటంటే ఎలన్ మస్క్ కంటే ముందే స్టార్లింక్ కు సంబంధించిన కసరత్తు అమెరికాలో మొదలైంది. 1960 దశకంలోనే అమెరికా రక్షణ శాఖ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా మారుమూల ప్రాంతాల నుంచి సైనిక కమాండ్ సెంటర్లకు సమాచారాన్ని పంపడంపై అప్పట్లో అమెరికా రక్షణ శాఖ ట్రయల్స్ నిర్వహించింది.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 1962 జూలై 10న టెల్స్టార్ 1 పేరుతో కమ్యూనికేషన్ శాటిలైట్ ను ప్రయోగించింది. నాసా ప్రయోగించిన టెల్స్టార్ 1 శాటిలైట్ ద్వారా అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలోని ప్రజల ఇళ్లకు టీవీ సిగ్నళ్లను ప్రసారం చేశారు. ఇక 1996లో అమెరికాకు చెందిన హ్యూజ్ నెట్వర్క్ సిస్టమ్ అనే కంపెనీ ఇంటర్నెట్ సేవలను అందించే తొలి శాటిలైట్ ను ప్రయోగించింది. ఈ శాటిలైట్ ద్వారా ఉత్తర అమెరికాలోని ఇళ్లు, ఆఫీసులకు హై స్పీడ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ ను ప్రసారం చేశారు. ఈ సిగ్నల్స్ ను రిసీవ్ చేసుకునేందుకు చిన్నపాటి శాటిలైట్ డిష్లను ఆయా ఇళ్లు, ఆఫీసులపై అప్పట్లో ఏర్పాటు చేశారు. హ్యూజ్ నెట్వర్క్ సిస్టమ్ భూమికి 22,000 మైళ్ల ఎత్తు నుంచి శాటిలైట్ ఇంటర్నెట్ సిగ్నల్స్ కవరేజ్ ని అందిస్తోంది. 1996లోనే శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం ప్రయత్నాలు మొదలైనప్పటికీ అవి విశ్వవ్యాప్తం కాలేకపోయాయి. మారుమూల ప్రాంతాలకు శాటిలైట్ ఇంటర్నెట్ ను చేర్చేందుకు ప్రత్యేక కసరత్తు జరిగింది. దీంతో ఉన్నత వర్గాల వారికే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు పరిమితమయ్యాయి. స్టార్లింక్ ద్వారా ఈ పరిమితులను అధిగమించేలా ఆలోచన చేసిన వ్యక్తి ఎలన్ మస్క్. ఇంటర్నెట్ కనెక్షన్ కు ఎలన్ మస్క్ కొత్త నిర్వచనం ఇచ్చారు. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలకు సముద్ర గర్భం, అండర్ గ్రౌండ్ మొదలుకొని ఇంటి కిటికీ వరకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అవసరమవుతాయి. టవర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే మారుమూల ప్రాంతాల్లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ తో నెట్వర్క్ నిర్మాణం అనేది భారీ వ్యయంతో కూడుకున్న పని. అందుకే అలాంటి సమస్యలను అధిగమించేందుకు మస్క్ స్టార్లింక్ కు శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడికైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చే స్టార్ లింక్ రాకతో దేశీయ ఇంటర్నెట్ సేవల ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. స్టార్ లింక్ ద్వారా ప్రభుత్వ ఆన్లైన్ సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు అందించవచ్చు.